మన భారత్కి నిజమైన మిత్రుడు ఎవరో తెలుసా? 1971లో ఇండియాకు పాకిస్తాన్కి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ సడన్ గా ఇండియా పైన అటాక్ చేసింది. మన ఇండియా కూడా పాకిస్తాన్ పైన కౌంటర్ అటాక్ చేసింది. అప్పుడు కూడా పాకిస్తాన్తో కంపేర్ చేస్తే మన ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉండేది. అందుకని పాకిస్తాన్ వేరే దేశాల సహాయాన్ని కోరింది. షాకింగ్లీ ఆ సమయంలో అమెరికా, యూకే అండ్ చైనాలు పాకిస్తాన్ని సపోర్ట్ చేశాయి. ఈ అన్ని దేశాలు కలిసి మన ఇండియా పైన దాడికి రెడీ అయ్యాయి. అమెరికా అయితే తమ షిప్లను కూడా ఇండియన్ ఓషన్లో డిప్లాయ్ చేసింది. సముద్రం ద్వారా కూడా ఇండియాను అటాక్ చేద్దామని. ఒక రకంగా ఆ సమయంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అన్ని ఇండియాకు అగెన్స్ట్ గా నిలబడ్డాయి. అప్పుడు మన ఇండియాను కాపాడడానికి ఒక నిజమైన మిత్రుడు వచ్చాడు. అదే రష్యా. రష్యా ప్రపంచం మొత్తాన్ని ఎదిరించి ఇండియాను కాపాడేందుకు రెడీ అయింది. రష్యా తమ దగ్గర ఉన్న జెట్స్, షిప్స్, సబ్మరైన్స్ అన్నిటినీ ఇండియా కోసం పంపింది. అంతేకాదు ఇండియా మీద చిన్న దాడి జరిగినా ఆ దాడి రష్యా మీద జరిగినట్టు అని ఓపెన్ గా అన్ని దేశాలకు వార్నింగ్ పంపింది. ఆ వార్నింగ్ కి అమెరికా, యూకే, చైనాలు తోక ముడిచి పారిపోయాయి. కష్టకాలంలో మనకు సహాయం చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోకూడదు. అందుకే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా ఇండియా ఆల్వేస్ రష్యాకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది.